అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మే 8వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు వినబోయే వార్తలు ఎటువంటివి, వారికి ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారి సమస్యలకు తగిన పరిష్కారం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒకసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే ఎంతో మృదు స్వభావులు, ఎంతో తెలివితేటలు కలవారు. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను లోపల ఎంతో సున్నితమైన మనసు కలవారనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక ముఖ్యమైన శుభవార్త అయితే అందబోతుంది. కానీ జాగ్రత్త పడాల్సిన విషయం కూడా చాలానే ఉంది. మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయం ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిని నమ్మాలి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితాన్ని పెద్ద సమస్య నుంచి కూడా కాపాడగలబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మీరు వినబోయే ఆ వార్త ఎటువంటి సంఘటనలకు గురి చేయబోతుంది, మీరు ఎంత జాగ్రత్త పడవలసిన అవసరం ఉందనేది విషయాన్ని అయితే మనం తప్పకుండా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున మాత్రం మీకు జరగబోయే కొన్ని అంశాల గురించి మీరు తప్పకుండా తెలుసుకుని తీరాలి. ఈ యొక్క రాశి గలవారు చాలా ధైర్యంగా అయితే ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో నిర్ణయాలు చాలా క్షుణ్ణంగా అయితే తీసుకుంటూ ఉంటారు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి మాత్రం ఎంతో క్లిష్టమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఎంతో జాగ్రత్త పడవలసిన రోజని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారి వారు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిని నమ్మడం లేదు, ఎవరు తన చుట్టూ ఉన్న వాళ్ళ స్నేహితులు అనే విషయాన్ని తప్పకుండా వీరైతే తెలుసుకుని తీరాలి. రేపటి రోజున వీరికి అదృష్టపు రంగు గోధుమ రంగు అనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఆరెంజ్ కలర్ అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి శక్తి ఎంతో ఆకర్షణ పెంచబోతుంది. అదృష్టపు సంఖ్య వచ్చేసి 1. వీరికి సంబంధించిన పనులన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. రేపటి రోజున తూర్పు దిక్కు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత పనుల కోసం వీరికి ఇటువంటి దిక్కు ప్రయాణాలు తప్పకుండా ఎంతో అనుకూలంగా ఉంటాయి. రేపటి రోజున తలనొప్పి, ఒత్తిడి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పని ఒత్తిడి వలన కాస్త వేడి కారణంగా కూడా నీరసం రావచ్చు. ఎక్కువగా నీరు త్రాగడం, విశ్రాంతి తీసుకోవడం చాలా తప్పనిసరిగా చేయవలసిన ప్రయత్నాలు అనేది చెప్పుకోవచ్చు. రేపటి రోజున చిన్నపాటి ఆలస్యాలు కొన్ని ప్రయాణాల్లో కలగవచ్చు. చివరకు పనులు మాత్రం విజయబాటలో నడుస్తాయి. స్నేహితుల పరంగా కాస్త చిన్నపాటి ప్రయాణాలు కూడా చేయబోతున్నారు. అవసరమైనటువంటి వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకుని కొత్త వ్యక్తుల వెంట అయితే అసలు నమ్మవద్దు. రాత్రి ప్రయాణాల్లో చాలా జాగ్రత్త వహించవలసిన విషయం కూడా ఉంది. యొక్క రాశి గల వారు రేపటి రోజున ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళవలసిన రోజునైతే చెప్పుకోవచ్చు. వీరికి అవకాశాలు అన్ని వైపుల నుంచి కూడా రాబోతున్నాయి. ఓర్పుతో, జాగ్రత్తతో మీకు వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది. రేపటి రోజున సాధారణమైన రోజైతే కాదు. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త మాత్రం ఫోన్ కాల్ ద్వారా మీ జీవితాన్ని ఎంతో సంతోషంలో ఎదురు చూస్తున్నటువంటి వార్త మాత్రం ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో అడుగు పెట్టబోతుందని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క ఫోన్ కాల్ మీ మనసులో ఆనందాన్ని నింపుతుంది లేదా ఒక హెచ్చరిస్తుందా అనే విషయాన్ని మీరు తప్పకుండా అయితే జాగ్రత్తగా దాన్ని మీరు వివరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సాయంత్రం లోపు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో కీలకమైన మలుపు రాబోతుంది. మీరు ఆశించిన ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, సమాచారం కావచ్చు, ఒక ఆర్థికపరమైనటువంటి లాభం గురించి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తి కావడం కోసం కావచ్చు, మీలోని సరికొత్త ఆశలు, ఉత్సాహాన్ని నింపబోతుంది. మీ యొక్క కష్టానికి ప్రతిఫలం బాగా రేపటి రోజున కలగబోతుంది. ప్రతి విజయం వెనుక కొన్ని పరీక్షలు తప్పనిసరి అయితే మీరు గుర్తుంచుకోవాలి. చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో కష్టాలు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇంత స్థాయికి చేరుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎదిగిన స్థాయిని చూసి కొంతమంది మీపై కుళ్ళుతో ఉంటున్నారు. మీ ముందర మంచి మాటలు మాట్లాడుతున్నారు. మీ వెనకాల మాత్రం మిమ్మల్ని ఏదో ఒక విధంగా పడగొట్టాలని చెప్పి అయితే అసూయతో, ఈర్ష్యతో చూస్తూ ఉన్నారు. మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. మీరు మిత్రులుగా భావించేవారే మీకు శత్రువులుగా మారిపోతున్నారు.
కాబట్టి చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. మీ యొక్క రహస్యాలు ఎవరితో పంచుకోకపోవడం చాలా మంచిది. మీరు ఎవరిని తొందరపడి నమ్మకూడకుండా ఉండడం చాలా మంచిది. మీ యొక్క జాగ్రత్తనే మీకు రక్షణగా ఉండబోతుంది. మీ యొక్క విజయానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలపై ఆలోచించి చేసే కొన్ని సూచనలు కూడా మీకు రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి. కొత్త ఇల్లు, గృహ ప్రవేశం సంబంధించిన విషయాలు కూడా రేపటి రోజున వివాహానికి సంబంధించిన విషయాలు వంటివి కూడా చర్చలు జరగబోతాయి. మీ మనసు ఎంతో ఆనందభరితంగా అయితే ఉండబోతుంది. ఇటువంటి విషయాల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం కూడా ప్రారంభం కాబోతుంది. అటువంటి భావన మీకు తప్పకుండా కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఇటువంటి విషయాలతో మాట్లాడడం మీకు తప్పకుండా సంతోషాన్ని అందిస్తుంది. భవిష్యత్తు గురించి మంచి ఆశలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఒక అవగాహన కూడా రాబోతుంది. నిజంగా మీరు ఎవరు నటిస్తున్నవారు, ఎవరు మీ ముందు మంచిగా మాట్లాడేవారు, మీ వెనుక ఎవరైతే మీకు శత్రువులుగా మారబోతున్నారనే విషయాన్ని తప్పకుండా రేపటి రోజున తెలుసుకోబోతున్నారు. ఎవరి శ్రమ ఎంత విలువైంది, ఎంత గొప్పది, ఎవరి బలం ఎంత తెలివిగా మారబోతుంది అనే విషయం రేపటి రోజున చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారనివ్వకుండా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. మీపై మీరు నమ్మకాన్ని అసలు కోల్పోవద్దు. అనవసర వాదనలు అసలు చేయవద్దు. చిన్నపాటి సమస్యలు ఎదురైనా సరే జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉంది. రేపటి రోజున ఎటువంటి గొడవలకు అసలు దూరంగా ఉండడం చాలా మంచిది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అందబోయే శుభవార్త మీ యొక్క శత్రువుల యొక్క కుళ్ళు కుతంత్రాలను కూడా హెచ్చరించే విధంగా అయితే ఉండవచ్చు. వివాహాల గురించి కూడా ప్రణాళికలు తప్పకుండా ఆరంభం కాబోతున్నాయి. జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్ళడం ద్వారా మీ జీవితం సరికొత్త దిశగా అయితే మార్గం చూపిస్తుందని అయితే తప్పకుండా గుర్తుంచుకోవాలి. పూర్తిగా రేపటి రోజున మిశ్రమ ఫలితాలు మీకు చూపిస్తున్నాయి. ఒకవైపు మీకు శుభవార్తల అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ కూడాను మరొక వైపు కొన్ని రంగాల్లో జాగ్రత్త పడవలసిన విషయం కూడా చాలానే ఉంది. మీరు ఏ విధంగా స్పందించినప్పటికీ కూడాను ఫలితాలను తప్పకుండా గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. మీకు చేసిన కష్టానికి తగిన ఫలితం కూడా మీకు తప్పకుండా వస్తుంది. డబ్బు లాభం తప్పకుండా కనబడుతుంది. బకాయిలు తిరిగి పెట్టుబడులు ఆలోచించే అవసరం కూడా ఉంటుంది. ఇల్లు కట్టుకోవడానికి, గృహ ప్రవేశానికి, వివాహానికి తప్పకుండా శుభకరమైన సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలకి రేపటి రోజున ఏదైనా ప్లాన్ చేసుకోబోతూ ఉన్నారు. చిన్నపాటి ప్రయాణాలు కూడా సరదాగా మీరు స్నేహితులతో గడపబోతున్నారు. శత్రువులు మీ యొక్క ఎదుగుదలను చూసి కుళ్ళుని పెంచుకుంటూ మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మీపై కుట్రలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చిన్న చిన్న మాటల వల్ల, గొడవల వల్ల ఇంట్లో, కుటుంబంలో ఎన్నో సమస్యలు కూడా తలెత్తబోతున్నాయి. అజాగ్రత్తగా మాట్లాడితే సమస్యలు కూడా పెరుగుతాయి. మీ యొక్క ఆలోచన విధానాలు చాలా ఎక్కువగా చేసుకోవడం వల్ల ఇబ్బంది తలెత్తవచ్చు. కొత్తగా పరిచయమైన వారికి వెంటనే నమ్మవద్దు. మిత్రుల రూపంలో శత్రువులు ఉండే అవకాశం కూడా ఉంది కనుక తప్పకుండా ఓర్పుతో మాట్లాడడం, ప్రతి విషయానికి వెంటనే స్పందించకుండా మీ యొక్క అవకాశాలను కూడా మీరు కుటుంబ సభ్యుల పట్ల మీ యొక్క సలహాలను, సందేశాలను తప్పకుండా అయితే మీరు పాటించవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవడం, దేవుణ్ణి ప్రార్థించడం చాలా మంచిగా అయితే మీకు అనిపిస్తుంది. పేదవారికి చిన్న సహాయం చేయడం కూడా ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. అనుకూలంగా, ప్రతికూలంగా రావాలంటే రేపటి రోజున ముఖ్యమైన ఒక రోజునైతే చెప్పుకోవచ్చు. శుభవార్తల పట్ల మీకు అవకాశాలు, మరొక పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. మీకు ధైర్యంగా, తెలివిగా ముందుకు సాగితే ఎవరి కుతంత్రాలు కూడా మీపై ప్రభావితం అసలు చూపించలేవు. మీ జీవితంలో ఎన్నో సాధించిన విజయాలు, ప్రతి విజయానికి కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకుంటూ ఉండండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. శాంతంగా నిర్ణయాలు తప్పకుండా తీసుకోండి. అప్పుడే మీకు మంచి విజయాలు కూడా తప్పకుండా వస్తాయి. ఏదైనా సరే ఒకవైపు ఆలోచించి మరొక వైపు ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కూడా ఉంది. నిర్ణయాలను తప్పకుండా శాంతంగా తీసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచి పని. రేపటి రోజున మీకు పూర్తిగా మీ యొక్క హృదయపూర్వకంగా కూడా చాలా మంచి పనులు, మంచి శుభవార్తలు కూడా ఇవ్వబోతున్నారు. మీ జీవితంలో ఎంత ఎదిగినా కూడా మీ చుట్టూ మీ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ఉండడం సరైనది కాదు. కొంతమంది మీ విజయాన్ని చూస్తూ సంతోషిస్తారు. ఇంకొందరు అదే విజయాన్ని చూసి ఈర్ష్యతో కూడుకుంటూ ఉంటారు. తప్పకుండా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని జాగ్రత్తగా మీరు నిర్ణయించుకోవాలి. మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం రేపటి రోజున ఉదయం నిద్రలేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రని పూలతో, ఎర్రని వస్త్రాలతో కుంకుమార్చన చేసుకోవడం, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, అలాగే కనకదార స్తోత్రాలు కూడా పఠించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కూడా మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటిలోనే ఎటువంటి ఫలితాలు అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినది కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.